ప్రస్తుతం వరుసగా పడుతున్న జాబ్ నోటిఫికేషన్స్ నిరుద్యోగుల పాలిట వరంలా మారింది. ఇప్పటి వరకు టెట్, డిఎస్సి అభ్యర్థులకు వరుస నోటిఫికేషన్స్ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మీ సొంత జిల్లాలో మీకు దగ్గరలో జాబ్ చేసే అవకాశం ఎస్బీఐ కల్పిస్తోంది. ఇవి కేవలం బ్యాంక్ క్లర్క్ పోస్టులు కాదండి, ఆఫీసర్స్ స్థాయి ఉద్యోగాలు. ఇటువంటి నోటిఫికేషన్స్ తరచుగా రావు, వచ్చినప్పుడే జాబ్ కొట్టాలి. ఇప్పటికీ ఈ జాబ్స్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు నిమిషం ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ మరియు ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ పీఓ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 2024 డిసెంబర్ 27 నుండి 2025 జనవరి 16 వరకు గడువు ఉంది. అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రొబేషనరీ ఆఫీసర్ ఎంపికైతే 2 ఏళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ప్రొబేషనరీ ఆఫీసర్ 600 పోస్టులు ఉండగా వీటిలో ఎస్సీ 87, ఎస్టీ 57, ఓబీసీ 158, ఈడబ్ల్యూఎస్ 58, యూఆర్ 240 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల విద్యార్హతల విషయానికి వస్తే ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు లేక డిగ్రీ చివరి సంవత్సరం ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి వయో పరిమితి 2024 ఏప్రిల్ 1 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము 750 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది. ప్రొబేషనరీ ఆఫీసర్ ఎంపికైన అభ్యర్థుల జీత భత్యాలు నెలకు బేసిక్ పే 48,480 రూపాయలతో పాటు అలవెన్స్లతో 85,920 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫేజ్ 1 లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 లో మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3 లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించి 40 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కు సంబంధించి 30 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీకు సంబంధించి 30 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్షా వ్యవధి 1 గంట మాత్రమే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ లో రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కు సంబంధించి 40 ప్రశ్నలకు 60 మార్కులు, డేటా అనాలిసిస్ మరియు ఇంటర్ప్రిటేషన్ కు సంబంధించి 30 ప్రశ్నలకు 60 మార్కులు, జనరల్ అవేర్నెస్ మరియు ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ కు సంబంధించి 60 ప్రశ్నలకు 60 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించి 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. మొత్తం 170 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షా వ్యవధి 3 గంటలు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ల వివరాలకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు చిత్తూరు, ఏలూరు, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ల వివరాలకు వస్తే గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్ లో జరుగుతాయి. అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ చేసుకోవడానికి డిసెంబర్ 27, 2024 నుంచి 2025 సంవత్సరం జనవరి 16 వరకు ఉంటుంది. దరఖాస్తు రుసుము కూడా ఈ తేదీల లోపే చెల్లించాలి. 2025 ఫిబ్రవరి 3 లేదా 4 వారంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్షా తేదీ 2025 మార్చి 8, 15 తేదీలలో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 2025లో ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్లు 2025 ఏప్రిల్ 2వ వారంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ 2025 మే నెలలో ఉంటుంది. మెయిన్ పరీక్షా ఫలితాలు జూన్ 2025లో వెలువడతాయి. అనంతరం సైకోమెట్రిక్ పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్లు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు 19 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు కాంపిటీషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.